తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓకే. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి? సిటీ వరకు. కమెన్. థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకోండి. పర్లేదు, నాకేం కాదు. నో, రూల్స్ ఆర్ రూల్స్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ సీట్ బెల్ట్. ఓకే. ఓకే. యా. అవును, అక్కడేం చేస్తున్నారు? ఎక్కడ? అదే శ్మశానం దగ్గర. ఎదురు చూస్తున్నాను లిఫ్ట్ కోసం. ఓ, అయినా మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అది ఇంత రాత్రి వేళ. మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను. మార్నింగ్ నుంచి శ్మశానంలోనే ఉన్నారా? యా, డే టైం అంతా నేను అక్కడే ఉంటాను. జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. డే టైం అంతా నేను అక్కడే ఉంటాను. మీరు మంచివాళ్ళో పిచ్చివాళ్ళో నాకు అర్థం కావట్లేదు. సాంగ్ చాలా బాగుంది. యప్, ఐ లైక్ ఇట్ టు. నాకు నా భార్యకు ఈ పాట అంటే చాలా ఇష్టం. యూనో ఉంది. యా, ఈ పాట పెట్టుకుని అప్పుడప్పుడు మేము డ్యాన్స్ కూడా చేసేవాళ్ళం. చేసేవాళ్ళం అంటే ఇప్పుడు చేయడం లేదా? లేదు. ఏ? డైవర్స్ ఏమన్నా? విడాకులు కాదు, చావు మమ్మల్ని దూరం చేసింది. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. చనిపోయి ఎంతకాలం అయింది? ఎంతో కాలం కాదు, జస్ట్ 10 రోజులు అయిందంతే. మీ భార్య అంటే మీకు చాలా ప్రేమ అనుకుంటా. ఎందుకలా అనుకుంటున్నారు? ఎందుకేంటి? ఎంత ప్రేమ లేకపోతే మీ భార్యను కలవడానికని వచ్చి ఈ టైం వరకు ఇక్కడే ఉంటారు? నేను నా భార్యను కలవడానికి వచ్చానని ఎవరు చెప్పారు? మీరే కదా 10 రోజుల క్రితం మీ భార్య చనిపోయిందని చెప్పారు. ఎందుకండి హాయిగా బ్రతుకున్న నా భార్యను చంపేస్తున్నారు? వాట్? నేను? మీ భార్య చనిపోయిందని మీరే చెప్పారు. చనిపోయింది నా భార్య కాదు, మరి నేను. నేను చనిపోయానని చెప్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? నేను నవ్వుతున్నది అందుకు కాదు. ఫస్ట్ టైం ఒక ఆత్మతో మాట్లాడుతున్నాను కదా, అందుకని నవ్వు వస్తుంది. ఓకే మిస్టర్ ఆత్మ, ఐమ్ వివేక్. ఐఎమ్ సుందరం, శివసుందరం. స్వర్గీయ శివసుందరం అని పెట్టుకుని ఉంటే బాగుండేది.
నేను చెప్పింది మీరు నమ్మటం లేదు. నమ్ముతున్నాను. మీ పేరు స్వర్గీయ శివసుందరం, శ్మశానంలో నివాసం, రాత్రిపూట మీరు ఇలా షికార్లకు బయలుదేరి నాలాంటి వాళ్ళని లిఫ్ట్ అడిగి సిటీకి వెళ్తూ ఉంటారు. అవును, సిటీలో ఎవరింటికి వెళ్తారు? ఫ్రెండ్స్ ఇంటికి. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మీలాగా ఆత్మలేనా? ఎవరికి కనిపించరా? అందరికీ కనిపిస్తాం, కానీ ఎవరు మమ్మల్ని ఆత్మలు అనుకోరు. మీలాగా నేను ఆత్మని చెబుతుంటే మీరు నమ్మటం లేదు చూడండి, అలాగే. ఎలా నమ్మంటారు? ఓకే, ఆత్మలు మాయమవుతాయంటారు కదా, ఒకసారి మాయమై చూపించండి. వాట్? మాయమవ్వాలా? అసలు ఆత్మలు మాయమవుతాయని మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పేదే ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నో, తెలిసిన విషయం కాదు, విన్న విషయం. అసలు ఆత్మలు మాయం కావు. ఓకే, ఫర్గెట్ ఇట్. మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏదైనా ఓ మంచి శ్మశానం దగ్గర వదిలిపెట్టండి చాలు. ప్లీజ్, ఇంకా ఆపుతారా మీ ఆత్మ నాటకం? బోరుగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, మీలో భయం మొదలైంది. చూసారా, కళ్ళజోడు సర్దుకున్నారు. హ్మ్? అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడుతుంటున్నారు. భయం కాదు, జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను. అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి? కారు దిగండి. మధ్యలోనే దింపేస్తే ఎలా? శ్మశానం రావాలిగా. ముందు మీరు కారు దిగుతారా, నేను దించానా? అరే, నేను చెప్పేది వినండి. నేను విన్నాం. మీరు దయచేసి కారు దిగిపోండి ప్లీజ్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. హే, మీరు దిగుతారా దిగరా? నేను చెప్పేది వినండి. Damn it, I said just get the hell out of my car. హే హే మ్యాన్ కూల్ కూల్. నేను ఆత్మని కాదు, దయ్యాని కాదు, జస్ట్ బీటీవీలో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ని. మా టీం కూడా వెనకాల వస్తుంది. అవును, ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను, మీరు అసలు భయపడలేదేంటి? ఎందుకంటే మీరు దయ్యం కాదని నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను దయ్యాను కాబట్టి. దయ్యమా? కమ్ ఆన్ మ్యాన్, ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా? గుడ్ జోక్. నో, నేను జోక్ చేయట్లేదు, నిజంగా నేను దయ్యాన్ని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. దెయ్యాలు మాయం అవుతాయి. ఎలాగో తెలుసా? ఇలా. కార్తీక్, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే. హలో సార్, నేను నానిబాబుని. హే నానిబాబు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సార్, నేను దెయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా. ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా? పిచ్చిగా సార్, నిజం. మీరు 3 దెయ్యాలను చూపించమన్నారు. నేను మొదటి దెయ్యాన్ని పట్టేశాను సార్. ఓ గాడ్. గాడ్ గా సార్, గోస్ట్. నిజం సార్, రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్. నానిబాబు,
నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా, లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా? నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్? హే, ఎలా నమ్ముతానయ్యా? అసలు ఫోన్ పెట్టే. గుడ్ నైట్. ఓకే బాస్, ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా 2 దయ్యాలను కూడా కలిపి చూపిస్తాను. అప్పుడు మీరే షాక్ అవుతారు. కార్తీక్, నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పి నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. కార్తీక్, ఏం చదువుతున్నావు? ప్రియా అని పేషెంట్, మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది. వాళ్ళ మదర్ నన్ను కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేస్ స్టడీ చేస్తున్నాను. ఇంత మంచి రొమాంటిక్ మూడ్లో స్టడీ చేయాల్సింది కేస్ని కాదు. ఓకే. నువ్వు నా గురించి సైకాలజీ తీసుకున్నావని ఈ రోజే తెలిసింది. ఐ లవ్ యూ. Hey. కార్తీక్, ఉండు, నేను చూస్తాను. నువ్వు సుధీర్, నువ్విక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. మరి దానికి విండో పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా.
పగిలిపోయింది అద్దం మాత్రమే కాదు, నా మనసు కూడా మొక్కలైంది. దాన్ని అదికించడం నీ వల్ల కాలేదు. సుధీర్, నేనేమి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసే డాక్టర్ని కాదు కదా. ఐఎమ్ సైకియాట్రిస్ట్. అండ్ నీకున్న మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. 1 year వెయిట్ చేశాను. అందరు నన్ను పిచ్చోడాలు పిలుస్తున్నారు. నా పిచ్చి లయం చేయలేని నీకు అవార్డు ఎందుకు? నా పిచ్చి లయం చేయలేని నీకు అవార్డు ఎందుకు? రిలాక్స్. లాభం లేదు. నా సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను. సుధీర్, సుధీర్, రిలాక్స్. కార్తీక్! No! కార్తీక్! 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 లే కార్తీక్! 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 అంజలి, ఇట్స్ ఓకే. కాల్ ద అంబులెన్స్. కాల్ ద అంబులెన్స్. ఓకే. जय कपीस तिग्लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनीपुत्र पवन सुतनाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति केसंगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केस आद वज्रोध्वजाभिराज कांते मूज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप మనుషుల్ని సృష్టించిన ఆ భగవంతుడు అందరినీ తనొక్కడే చూసుకోలేక అమ్మని సృష్టించాడు. కానీ పెంచిన అమ్మ తర్వాత ఏ మనిషినైనా కాపాడగలిగేది డాక్టర్ ఒక్కడే. మీరు? కార్తిక్, ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్. మీ గురించి అమ్మ చెప్పింది, కానీ ఇక్కడ కలుస్తారని చెప్పలేదు. టీనేజ్ అమ్మాయిల్లో కనిపించే చురుకుదనం నీలో కనిపించడం లేదే. వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్రియా, ప్రశ్నకి మౌనం సమాధానం కాదనుకుంటాను. ప్రియా, ప్రియా, మైనర్ మెంటల్ డిసార్డర్. ఓకే,
ఈ రోజు ఎలాగైనా ఆ రెండో దయ్యాన్ని కనిపెట్టాలి. అప్పుడే కార్తీక్ గారిని డామినేట్ చేసేంత పబ్లిసిటీ నాకు వస్తుంది. ఎస్. ఇన్నాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకున్నానే. ఇంత అందమైన అమ్మాయి ఉందా? ఛే, ఒక్క లుక్కు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందే. హ, ఎక్కడికి పోతుందిలే. ముందా దయ్యాల సంగతి చూసి ఆ తర్వాత ఈ అమ్మాయి సంగతి చూద్దాం. ప్రియని చూస్తుంటే చాలా తెలివైన అమ్మాయిలాగే కనిపిస్తోంది, కానీ దేనికో విపరీతంగా భయపడుతుంది. అది తెలుసుకోగలిగితే తనని మామూలు మనిషిని చేయొచ్చు. ఇంకా తినలేదా? కాలేజ్కి లేట్ అవుతుంది, తొందరగా తిను. ఈ జుట్టేంటి ఇలా చేసుకున్నావు? నీట్గా కట్టుకోవచ్చుగా. హలో, చెప్పండి. అగ్రిమెంట్ ఫామ్ మీద తనతో సైన్ చేయించి తీసుకొచ్చేయండి. ఆ పేపర్స్ ఇప్పుడు అవసరం లేదు, మీరు టైంకి వచ్చేసేయండి. నో ప్రాబ్లం. అవును, లీగల్ ఒపీనియన్ నిన్నే వచ్చేసింది. మీరు తొందరగా వచ్చేసేయండి. నేను 10 minutesలో అక్కడ ఉంటాను. బాయ్. ఏంటిదంతా? ఎందుకు ఇలా చేశావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదమ్మా. మరెవరు చేశారు ఇదంతా? నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది, కాలేజ్కి వెళ్ళు. హాయ్. హాయ్. కాలేజ్కి టైం అవుతుంది. పద. ఏ ప్రియా, మన వాణి వాళ్ళ అక్కకి ఇవాళ ఎంగేజ్మెంట్. మనందరినీ రమ్మని చెప్పింది, గుర్తుంది కదా? ఎవరు ఎంగేజ్మెంట్? ఇదొక మెంటల్. నీలాంటి యాబ్సెంట్ మైండెడ్ తో తిరిగితే నన్ను కూడా అందరూ నీలానే అనుకుంటారు. నువ్వు దిగి నడిచిరా. కాలేజ్లో అందరూ నన్ను యాబ్సెంట్ మైండెడ్ అంటూ అవాయిడ్ చేస్తుంటారు. భయంతో రాత్రుళ్ళు నిద్రపట్టదు. క్లాస్లో అందరి మధ్యలో ఉన్నప్పుడే సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను.
ఎందుకమ్మా మార్నింగ్ అలా చేసి నా మూడ్ ఆఫ్ చేశావు? నువ్వు వెళ్ళాక నీ గురించి ఆలోచించాను. నువ్వేదో ప్రాబ్లంలో ఉండి బాధపడుతుంటే నేను కూడా నేను అర్థం చేసుకోకపోతే నువ్వెవరికి చెప్పుకుంటా? ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నీకోసం ఫ్రూట్ సలాడ్ చేశాను, తీసుకొస్తాను. నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం సైకియాట్రిస్ట్గా నా డ్యూటీ. నువ్వు చెబుతావా, నన్నే తెలుసుకోమంటావా? సరే, నేనే తెలుసుకుంటాను. నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు. మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాట్రిస్ట్ని కలిసింది. కానీ అతను మీ మమ్మీకి హెల్ప్ చేయలేకపోయాడు. నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా? నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, రైట్? నీ 15th బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రెజెంట్ చేశారు, రైట్? మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ ఉంటారు కదా? లేదు, ఆయన నేను మర్చిపోయాను. ఓకే. కాలేజీలో నువ్వంటే మీ లెక్చరర్స్కి చాలా ఇష్టం. కాదు, కాలేజ్లో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఉరి తీయబడిన మనిషి బొమ్మ వేశాను. అది చూసి అందరూ నన్ను తిట్టారు. అమ్మ కూడా చాలా బాధపడింది. నువ్వు ఆ బొమ్మ టీవీలో చూసి వేసావా? కాదు, నా కళ్ళ ముందు కనిపించిందే గీశాను. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలరా? నువ్వేమీ ఆలోచించట్లేదు. ఆలోచిస్తున్నాను. మీరు మంచి సైకియాట్రిస్టే కావచ్చు, కానీ నాకు హెల్ప్ చేయలేరు. ఎనీథింగ్ ఎల్స్ మేడం? నో, ప్లీజ్ గెట్ ది బిల్. థ్యాంక్ యూ మేడం. చెప్పు. యా, థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాయ్, క్యాచ్ యు లేటర్. హ్యాపీ బర్త్డే అంజలి. మనం ఎవ్రీ ఇయర్ లంచ్ చేసే ఈ రెస్టారెంట్లో ఉంటావని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. నీకు నా మీద కోపం తగ్గింది అంటే ఇట్టించి ఇటే షాపింగ్కి వెళ్ళి నీకోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుందాం. సో నా మీద ఇంకా కోపం పోలేదన్నమాట. అంజలి, ఒక కేసు ఫెయిల్ అయ్యి అతను చనిపోతే ఆ చావుకి నేనెలా కారణం అవుతాను? ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. కమ్ ఆన్. ఓకే, లిజన్ మీ. ఇప్పుడు నేను డీల్ చేసే ప్రియా అనే టీనేజ్ అమ్మాయి కేసు విషయంలో మాత్రం నేను సక్సీడ్ అవుతాను. నన్ను నమ్ము అంజలి. అంజలి, యాక్చువల్గా ప్రియా తన ప్రాబ్లం ఏంటో నాకు కూడా చెప్పలేదు. కానీ అమ్మాయి కళ్ళలో ఏదో భయం కనిపించింది. ఎవరో ఊరేసుకోవడం చూసిందట. మేబీ ఆ ఇన్సిడెంట్ తన మనసులో బాగా ఇంపాక్ట్ అయిందేమో అనిపిస్తోంది. అంజలి,
ముందే చూసుకోవాల్సిందే. దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదా? ఛే! అడ్డే. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నా స్వప్న సుందరి బయటే ఉందన్నమాట. ఇక నేను బీటు కొట్టడం మానేసి నా హార్ట్ బీట్ గురించి చెప్పి ఐ లవ్ యూ అనేస్తా. హలో, హాయ్. సార్ ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ లేదు. మన కార్పొరేటర్కి చెప్పి బస్ స్టాప్ పెట్టించుకుందాం. ఓకే? అది కాదు సార్, నేను చాలా దూరం వెళ్ళాలి, కాస్త చెప్పండి సార్ ప్లీజ్. ఓహో, ఓకే. స్ట్రైట్ గా వెళ్ళండి, రైట్కి తిరగండి, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్కి తిరగండి, తర్వాత లెఫ్ట్ తిరగండి. అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే? లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరగండి, స్ట్రైట్ గా వెళ్ళి టక్కన తిరిగి చూడండి, అక్కడే బస్ స్టాప్ ఉంటుంది. ఇంకో విషయం, ఆ ఏరియా అంతా చీకటిగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే? చాలా థ్యాంక్స్ సార్, వస్తానండి. బాయ్. ఎక్కడా నా డార్లింగ్? మై హార్ట్ బీట్, వేర్ ఆర్ యూ? iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.